ఈ ఐదిటిని ప్రతిరోజు ఎవరు పరిశీలనం చేస్తారో వారికి సంపద, దీర్ఘాయుర్దాయము, పాపనాశనము, అలాగే ఆరోగ్యసిద్ధి, విజయము ఈ 5 సంప్రాప్తిస్తాయి. అందుకే ఆ రోజున పూజామందిరంలో పంచాంగం ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి రాశి ఫలితాలన్నీ చదువుకుని, ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలమైతే ఏ విధమైనటువంటి అహంకృతిని అతిశయాన్ని పొందకుండా దాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి సమతౌల్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాడు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంది అని చెప్పబడినప్పటికీ ఏ బెంగా పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగినటువంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకొచ్చి సంతోషంగా జీవితాన్ని గడిపి భక్తి యందు మరింత దృఢంగా ఉంచుకుని నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చెయ్యాలి. మన తెలుగు జాతి యొక్క సంస్కృతి సంప్రదాయమైనటువంటి కట్టు బొట్టు పాటించాలి. అసలు పంచాంగం ప్రతిరోజు చూడాలి. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనేటటువంటి